మామూలుగా ఏదో మన దగ్గరికి వచ్చి రేషన్ బియ్యం అని లేదు సార్, మన దగ్గరికి ఎప్పుడు రాలే రేషన్ బియ్యం. ఒక చోట పెడతారు వెహికల్, మొత్తం ఆ కాలనీ వాళ్ళంతా ఆ చోటుకి వెళ్ళాలి. గత ప్రభుత్వాలు చేసినట్టు కూడా అదే కదా సార్. ఒక ఇంటిలో రేషన్ పెడతారు, 15 రోజులు సమయం ఇస్తారు వ్యవధి. ఎవరు ఏ రోజు పని లేకుండా ఉంటుందో ఆ రోజు వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతూ ఉండేది. ఇంట్లో పెట్టే సరుకునే వెహికల్ లో పెట్టేసి ఒక్క రోజే మిగిలిన బియ్యం అంతా ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి అనేది ఈ రోజు స్కామ్ రూపంలో బయటపడడం జరిగింది. మరి ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి కలెక్టర్లు ఒకే ఫార్మాట్ లో సుప్రీంకోర్టుకు తప్పుడు లేఖలు ఇచ్చారంటే ఇంకా దీంట్లో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు సార్. ఐఏఎస్ ఆఫీసర్లే కలెక్టర్ల మీద బలంగా పోయింది నెగిటివ్. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? మరి అధికారులకు తెలిసి జరుగుతున్నాయా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతున్నాయంటే 45,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏలు పెట్టుకోకుండా ఎందుకు ఉంటారు సార్? ఎందుకు బియ్యం ఇంత అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే రాజకీయ నాయకులకి అంటే ఆదాయం వచ్చే మార్గాలలో టాప్ 5 లో ఇది మేజరు.